నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. హమ్మయ్య, మొత్తానికి ఏపీ వాసులకు తమ రాజధాని ఇది అంటూ చెప్పుకోవడానికి ఒక పేరైతే ఖరారైపోయింది. రాష్ట్ర విభజనకు గురై పుష్కర కాలం తర్వాత ఈ కళ సాకారమైంది. ఇదివరకు పార్టీకో రాజధాని చొప్పున ఉండేది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అని చెప్పుకుంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు, మొత్తంగా నాలుగింటిలో ఎవరికి ఏది నచ్చితే అది, ఏ ప్రాంతం దగ్గరుంటే ఆ పేరు చెప్పుకోవాల్సి వచ్చేది. రాయలసీమ వారు కర్నూలు అని చెప్పుకోవచ్చు, అమరావతికి దగ్గరుండేవారు అమరావతి అని చెప్పుకుంటే, ఉత్తరాంధ్రులంతా విశాఖ కాస్తంత దగ్గర కాబట్టి ఆ పేరు చెప్పుకునేవారు. ఇది మనకు మామూలుగానే ఉంటుంది, కానీ ఏ ఉత్తర భారతీయుడికో ఈ పేర్లు చెబితే నవ్విపోదురు. అందుకే ఇప్పటి వరకు రాజధాని పేరు ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకోవడానికే పనికి వచ్చేది, కానీ అందులో సీరియస్నెస్ కనిపించేది కాదు. దీనికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. విభజనతో గుండెకాయ లాంటి ఆర్థిక రాజధాని హైదరాబాద్ను కోల్పోయిన తర్వాత ఏపీకి రాజధాని అత్యవసరమైంది. ఈ సమయంలో అందరూ కలిసి కట్టుకోవాల్సిన అమరావతి రాజకీయ చట్రంలో ఇరుక్కుంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధాని ప్రాంతంగా డిక్లేర్ చేసింది. అప్పట్లో విపక్ష నేత జగన్ సైతం అమరావతికి అంగీకారం తెలిపారు. తాను ఈ ప్రతిపాదనను స్వీకరిస్తున్నానని అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత 2019లో భారీ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ వెంటనే మాట మార్చారు. మూడు రాజధానులంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇందుకు వైసీపీ చూపిస్తున్న కారణం అమరావతిలో భూములు కొనుగోళ్లలో జరిగిన ఇన్సైడర్ ట్రెండింగ్. రాజధాని ఎక్కడ వస్తుందో అధికారికంగా ప్రకటించడానికి ముందే, అంటే 2014 జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలోనే అప్పటి అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, వారి సన్నిహితులకు ఆ సమాచారం లీక్ అయిందని జగన్ వాదిస్తున్నారు. రాజధాని ప్రకటన రాగానే భూముల ధరలు ఆకాశాన్ని తాకుతాయని ముందే తెలుసుకున్నవారు అమాయక రైతుల నుంచి అతి తక్కువ ధరలకు వేల ఎకరాలను చేజిక్కించుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు, అధికారిక సమాచారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకున్న పెద్ద కుంభకోణమని ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలో సుమారు 4,000 ఎకరాలకు పైగా భూములు టీడీపీ నేతల బినామీల చేతుల్లోకి వెళ్లాయని జగన్ పేర్కొంటున్నారు. దీనికి సాక్ష్యంగా గతంలో జరిగిన సిఐడి విచారణ అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన తెల్ల రేషన్ కార్డుదారులు వందల ఎకరాల భూమిని కోట్లాది రూపాయలు వెచ్చించి ఎలా కొనగలిగారనేది ఆయన ప్రధాన ప్రశ్న. నిరుపేదల పేరిట తెర వెనుక ఉన్న బడా నేతలే ఈ లావాదేవీలు నడిపించారని, ఇది పక్కాగా ప్లాన్ చేసిన బినామీ నెట్వర్క్ అని ఆయన ధ్వజమెత్తుతున్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లు అప్రతిహత మెజార్టీతో జగన్ రాష్ట్రాన్ని పరిపాలించారు. నిజానికి భూముల కొనుగోళ్ల విషయమే అయితే అమరావతిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, విచారణ సరిపోతుంది. ఇందుకు 5 ఏళ్లు చాలా ఎక్కువ. సిఐడి కాదు కదా, సిబిఐ ఎంక్వైరీ వేయవచ్చు. వాటికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించి ఉంటే ఇప్పటికే దోషులుగా తేలిన వారు జైల్లో ఉండేవారు. కానీ ఈ 5 ఏళ్లు 3 ముక్కలాటకు తెరలేపారు. దీంతో నిజమైన రాజధాని ఏదో ఎవరికీ తెలియకుండా పోయింది. అంతా చిందరవందర. సమస్య వస్తే ఎక్కడికి వెళ్లాలో తెలియదు. 3 రాజధానుల్లో ఏ భవనం ఎక్కడ కడతారో అర్థం కాని పరిస్థితి. అప్పటి వరకు టీడీపీ ప్రకటించిన అమరావతి మొత్తం ముళ్ళ కంచెలు అలుముకున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు తాత్కాలిక భవనాలే దిక్కయ్యాయి. ఇలా మరో 5 ఏళ్లు ఏపీ నష్టపోయింది. ఇక ఇన్ని జరిగిన తర్వాత అయినా కూటమి ప్రభుత్వం పనులను వేగిరం చేయాల్సిన అవసరం ఉంది. పేరు ఖరారు చేయడానికే దాదాపు 2 ఏళ్లు గడిచిపోయింది. ఇక మిగిలి ఉన్నది 3 ఏళ్లు మాత్రమే. ఈ సమయంలోనే ఒక సచివాలయమో అసెంబ్లీనో కట్టేస్తే ఇక మార్చడానికి వీలుండదు. మీరు మార్చగా లేనిది నేను మార్చలేనా అనే జగన్ ఇప్పటికే ప్రకటన చేశారు. మావిగన్ పేరిట కొత్త రాగం అందుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మావిగన్ సార్థకమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా తేరుకోవాలి. 2029 ఎన్నికల కల్లా చెప్పుకోవడానికి రాజధాని ప్రాంతం క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. పేపర్లకి పరిమితం కాకుండా కార్యరూపం దాల్చాలి. పేపర్లను మార్చడానికి వీలవుతుంది, కానీ నిర్మాణాలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించడం సాధ్యం కాదు. కాబట్టి శాశ్వత భవనాలను నిర్మిస్తే అప్పుడు మార్చడానికి ప్రయత్నించిన కూటమి పార్టీలు కాకుండా ప్రజలే తిరగబడతారు. సో ఇప్పటికైనా తేరుకొని ఆంధ్రుల రాజధాని కల సాకారం చేస్తారని మనందరం ఆశిద్దాం.